8కో 9 మధ్యలో ఎప్పుడో టిఫిన్ చేస్తారు కదా, టిఫిన్ చేయండి. ఆ టిఫిన్ కూడా లైట్ ఫుడ్ అవ్వాలి, దృష్టిలో పెట్టుకోండి. అంటే నేననేది నూనెలో చేసిన టిఫిన్స్ కాకుండా సాధారణంగా ఇంట్లో అమ్మ చేసే ఫుడ్ తీసుకోండి. ఉదాహరణకి ఇడ్లీ తినొచ్చు, లేదా ఉప్మా చేసుకోవచ్చు, పొంగల్ చేసుకోవచ్చు, పులిహార చేసుకోవచ్చు, దోశ వేయచ్చు. ఇలా అమ్మ సాఫ్ట్గా చేసేటువంటి టిఫిన్ని తీసుకోండి. ఈ టిఫిన్లో ఒక చిన్న మార్పు చేయండి. ఏ మార్పు చేయాలి అంటే ఇడ్లీయే చేయండి, కానీ ఇడ్లీని ఎలా మార్చండి అంటే ఆరోగ్యకరమైన ఇడ్లీగా మార్చండి. ఇడ్లీ, ఆరోగ్యకరమైన ఇడ్లీ తేడా ఏమిటి? అనారోగ్యకరమైన ఇడ్లీ అంటే పొట్టు లేని మినపప్పు వాడితే అనారోగ్యకరమైన ఇడ్లీ అవుతుంది. అది మీరు ఇడ్లీ రవ్వ పేరుతో రవ్వ కొట్లో తీసుకొచ్చి వండుతున్నారే, ఆ రవ్వను వాడితే అనారోగ్యకరమైన ఇడ్లీ అవుతుంది. అది ఆరోగ్యకరమైన ఇడ్లీగా మార్చుకోవడం ఎలా దాన్ని అంటే ఏం చేయాలంటే పొట్టు లేని పప్పు బదులుగా పొట్టు పప్పుని మినపప్పును తీసుకురండి. దీన్ని నానబెట్టినట్టుగానే నానబెట్టండి. కడిగి ప్రాసెస్ చేసేటప్పుడు కనీసం 50% పొట్టు పప్పుతోటే ఉండేట్టుగా చూడండి.